బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత జోగి రమేష్ కు బెయిల్ మంజూరైంది. ములకల చెరువు ఘటనకు సంబంధించిన వైన్స్ కి సంబంధించిన అక్రమ మద్యానికి సంబంధించిన కేసులో ఆయనకైతే బెయిల్ లభించింది. మొత్తానికైతే ఇన్ని రోజులు బెయిల్ దొరకక ఆయన జైల్లోనే ఉన్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కు న్యాయపరంగా కొంత ఊరట లభించింది. భవానీపురంలో నమోదైన కేసులో విజయవాడ ఎక్సైజ్ కోర్టు జోగి రమేష్ కు ఆయన సోదరుడు జోగి రాముకు బెయిల్ మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ములకల చెరువు కేసులో ఇప్పటి వరకు బెయిల్ రాకపోవడంతో జోగి రమేష్ సోదరులు విజయవాడ జైల్లోనే కొనసాగుతున్నారు. ఈ కేసులో వాదనలు ఇంకా పూర్తి కాకపోవడంతో తంబళ్లపల్లి కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ మరొక కారణంగా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో ములకల చెరువు కేసులో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలం క్రితం ములకల చెరువుకు సంబంధించి అక్రమ మద్యం తయారవుతుందని, దానిలో వైసీపీ కీలక నేతలు ఉన్నారు అంటూ ప్రభుత్వం దీని మీద విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ని అత్యంత నాటకీయ పరిస్థితుల్లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతని సోదరుని కూడా అరెస్ట్ చేశారు. మొత్తానికైతే ఇన్ని నెలల వ్యవధి తర్వాత జోగి రమేష్ కైతే బెయిల్ లభించింది.